వెల్కమ్ టు యూటీవీ. ఆమె ఇంద్రలోకపు చంద్రవంక, దివి నుంచి భువికి దిగిన అందాల తారక. ఆమె తెరపై కనిపిస్తే తేనె జలపాతాలు కురిసినట్లే, వెన్నెల మడుగుల్లో నిలువెల్లా తడిసినట్లే. పేరుకు తగ్గ రూపం, వెండి తెరపై వెలిగిన సౌందర్య దీపం. ఆమె మరెవరో కాదు, రంభ. అతి చిన్న వయసులోనే తెరపై అడుగుపెట్టి మతిపోగొట్టింది. ఆమె పట్టిందల్లా బంగారమే అయింది. పక్కా తెలుగమ్మాయి, ఎంచగ్గా ఓ వెలుగు వెలిగిపోయింది. స్టార్ హీరోయిన్గా మారి చెలరేగిపోయింది. గ్లామర్కు సరికొత్త నిర్వచనంగా మారింది. ఆమె నిజంగానే సార్థక నామదేవురాలు. ఊరు విజయవాడ, అసలు పేరు విజయలక్ష్మి, స్క్రీన్ నేమ్ రంభ. విజయలక్ష్మిని చూసిన వారెవరైనా రంభలా ఉంది అనుకుంటారు. అందుకే రంభ అనే పేరుతోనే ఫేమస్ అయింది. సర్వర్ సోమన్న అనే కన్నడ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. అదే సంవత్సరం సర్గం చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సర్గం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అందులో నటించిన రంభకు స్టేట్ అవార్డు వచ్చింది. సర్గం తెలుగులో సరిగములు పేరుతో రిలీజ్ అయింది. కన్నడ, మలయాళ పరిశ్రమలో సినిమాలు చేస్తున్నప్పుడే రంభ అందం బాలీవుడ్ని ఆకర్షించింది. అక్కడ కూడా ఈ సౌందర్య రాశికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడ్డాయి. స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, గోవింద ఇలాంటి స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. పంతొమ్మిది వందల 92లో రంభ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పేరు ఆ ఒక్కటి అడక్కు. తొలి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. తొలిముద్దు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో 1993 ఏప్రిల్ 5న దివ్యభారతి అకస్మాత్తుగా చనిపోయింది. రంభని హీరోయిన్గా తీసుకొని మిగతా భాగాన్ని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రంభ వెనుతిరిగి చూసుకోలేదు. రంభకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూశారు. కెరీర్ బిగినింగ్ నుంచి సాహసాలు చేయడానికి వెనుకాడలేదు. ఎలాంటి ప్రయోగాలకైనా భయపడలేదు. 2 దశాబ్దాల పాటు రంభ వెడితెర వైభవం కొనసాగింది. రావటమే రంభ తన సత్తా ఏంటో చూపించింది. గ్లామర్ క్వీన్గా పేరు సాధించింది. అందుకే అవకాశాలు వాటంతటా అవే నడుచుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల చిత్రాల్లో కనిపించి కనువిందు చేసింది. 1994లో ఏకంగా 7 సినిమాల్లో నటించింది. భైరవ ద్వీపంలో యక్షినిగా ఓ చిన్న పాత్రలో దర్శనమిచ్చింది. కెరీర్ స్టార్టింగ్లోనే ఎక్స్పెరిమెంట్స్ చేయటం మొదలుపెట్టింది. అందంతో ఆవాల గోపాలాన్ని అలరించింది. ఇక డాన్స్తో యువ హృదయాన్ని కొల్లగొట్టింది. డాన్స్లో ఐకాన్గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. చిరంజీవి, రంభ కలిసి నటించిన తొలి చిత్రం అల్లుడా మజాకా. ఈ చిత్రం అతిపెద్ద మ్యూజికల్ హిట్.
అల్లుడా మజాకాతో స్టార్ట్ అయిన చిరంజీవి రంభ కాంబినేషన్ ఆ తర్వాత కూడా కొనసాగింది. హిట్లర్, బావగారు బాగున్నారా చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి. స్టెప్పులు వేయటంలో చిరీకు సరిజోడి కాబట్టి మెగాస్టార్ చిత్రాల్లో రంభ రిపీటెడ్గా కనిపించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. సగటు ప్రేక్షకుడు దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. సౌందర్య ఆరాధకుల మధ్యలో గ్లామర్ అంటే రంభ. తన సోయగాలతో సమ్మోహితుల్ని చేసి కట్టిపడేసింది. కేవలం హీరోయిన్ అనే మంత్రాన్ని మాత్రమే జపించలేదు, చేతికందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అందుకే ఆమె కెరీర్ సూపర్ ఫాస్ట్గా దూసుకుపోయింది. భైరవ ద్వీపం దగ్గర నుంచి స్పెషల్ అపీరెన్స్ ఇవ్వడంలో రంభ ఆరితేరింది. మెగాస్టార్ సరసన హీరోయిన్గా చేసి తమ్ముడు పవన్ కళ్యాణ్తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. పవన్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో రంభ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. రోజా, సిమ్రాన్, మీనా, నగ్మా, రమ్యకృష్ణ లాంటి బ్యూటీలు తెలుగు తెరను ఏలుతున్నారు. అలాంటి సమయంలో వచ్చిన రంభ తనదైన శైలిని ప్రదర్శించింది. సాటి తారలతో కలిసి సెకండ్ హీరోయిన్గా కూడా కనిపించింది. 90వ దశకంలో అలా డిఫరెంట్ రూట్ని ఎంచుకున్న స్టార్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. (1990, 2000 సంవత్సరాల్లో తెలుగు తెరపై రంభ హవా కొనసాగింది. చిరంజీవి, వెంకటేష్, జగపతి బాబు, బాలకృష్ణ లాంటి స్టార్స్తో జతకట్టింది. అందంతోనే ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అప్పట్లో రంభ కోసమే థియేటర్స్కి వెళ్లే ప్రేక్షకులు ఉండేవారు. అంతగా గ్లామర్తో గాలం వేసి ప్రేక్షక హృదయాల్ని లాగేసింది. చురుకైన చూపులతో గుండెలను హైజాక్ చేసింది. ఆమె కాలు కదిపితే థియేటర్స్లో ఈలలు మోగాయి. రంభ అనే పదం వింటేనే జనం ఫిదా అయిపోయారు. ఇంద్రలోకాన్ని విడిచి తెరలోకంలో విహరించిన అభినవ రంభ అని కితాబిచ్చారు. రంభ నటించిన చిత్రాలు దాదాపుగా అన్ని మ్యూజికల్ హిట్సే. జేడి చక్రవర్తితో 2 సినిమాలు చేసింది రంభ. అవే కోదండరాముడు, బొంబాయి ప్రియుడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ వచ్చిన బొంబాయి ప్రియుడు వసూళ్ల వర్షం కురిపించింది. అందులోని పాటలన్నీ సంగీత అభిమానులను ఉర్రూతలూగించాయి. తెలుగు, హిందీ భాషల్లో తన టాలెంట్ చూపించింది. తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్పురి భాషల్లో నటించి బిజీ హీరోయిన్గా మారింది. దాదాపు 100 సౌత్ సినిమాల్లో కనిపించి కనువిందు చేసింది. మమ్ముట్టి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి లెజెండర్స్తో కలిసి యాక్ట్ కూడా చేసింది. రంభ కెరీర్లో హిట్స్తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినా కానీ అవేమీ తన ఇమేజ్ని డ్యామేజ్ చేయలేదు. అవకాశాలు ఆమెను వదిలి వెళ్ళలేదు. రంభ నటించిందంటే ఆ మూవీ మినిమం గ్యారంటీ అనే టాక్ నడిచేది. అందుకే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆమె డేట్స్ తీసుకోవడానికి భయపడేవారు కాదు.
కాలానికి గాలం వేసే టాలెంట్ ఉంటే మరికొంతకాలం వెండితెరపై మాయాజాలం చూపొచ్చు. ఆమె అదే పని చేసింది. కాలదోషం పట్టని అందంతో నిత్య నూతనంగా మారి యంగ్ హీరోల వైపు కూడా ఓ చూపు చూసింది. ఆ రూపురేఖలు, ఆమె చూపు రాసిన ప్రేమలేఖలు యువకుల మదిలో పదిలంగా నిలిచిపోయాయి. సంవత్సరంలో కోదండరాముడు, ఒక్కడు చాలు, చూసొద్దాం రండి, 3 ముక్కలాట చిత్రాల్లో కనిపించింది. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే రంభ 2 సంవత్సరాల పాటు తెరకు దూరమైంది. అయితే తన చేతిలో ఓ మంత్రదండం ఉంది. అదే స్పెషల్ సాంగ్. దాన్ని ఆసరాగా చేసుకొని యంగ్ హీరోలకే చెమటలు పుట్టించింది దేశముదురు రంభ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ఓ మాస్ బీట్ చేసి మైమర్పించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఆటం బాంబు లాంటి 2 ఐటమ్ సాంగ్స్ చేసింది. నాగా, యమదొంగ చిత్రాల్లో రంభ వేసిన స్టెప్పుల్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. జ్యోతిక, లైలా, రంభ ప్రధాన పాత్రలో కనిపించిన తమిళ చిత్రం 3 రోజెస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ చిత్రానికి రంభ నిర్మాత కూడా. 2010లో మలేషియాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రా పద్మనాథన్ను పెళ్లి చేసుకుంది రంభ. ఇప్పటికీ టెలివిజన్ షోస్లో కనిపిస్తూ మైమరిపిస్తూనే ఉంది ఈ అందాల తార.